గత కొంతకాలంగా తెలంగాణలో దళితులపై దాడులు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. తెలుసుకుందాం ఎందుకు దళితులపై ఇంతగా దాడులు ఎందుకు జరుగుతున్నాయో తెలుసుకుందాం. మనతో పాటు దళితుల బహుజన ఫ్రంట్ నాయకులు శంకర్ గారు ఉన్నారు. అన్న నమస్తే. గత కొంతకాలంగా తెలంగాణలో దళితులపై చాలా ఎక్కువగా దాడులు జరుగుతున్నాయి. దానికి కారణం ఏంటంటారు? అంటే గత 10 ఏళ్ళుగా ఈ దేశంలో నరేంద్ర మోడీ, అమిత్ షా నాయకత్వంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వము పరిపాలన చేస్తుందో వాళ్ళు ఈ దేశవ్యాప్తంగా కుల మత విద్వేషాలను రెచ్చగొడతా ఉన్నారు. మామూలుగా అయితే తెలంగాణ ఒక చైతన్యవంత ప్రాంతం. తెలంగాణ మనందరికీ తెలుసు, సాయుధ రైతాంగ పోరాటం జరిగిన ప్రాంతము, తెలంగాణ పోరాటం జరిగిన పోరాటము, అనేక పోరాటాలకు సామాజిక మార్పుకు కేంద్రమైన తెలంగాణలో ఇటీవల కాలంలో విపరీతంగా దాడులు దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. దీనికి రెండో కారణం, ఒకటి కేంద్రంలో బీజేపీ ఉండడం అయితే, రెండో కారణము బీజేపీకి దక్షిణాది రాష్ట్రాలలో ఎంట్రీ లేదు. ఒక కర్ణాటకలో వస్తారు పోతారు, కానీ మిగతా తమిళనాడు కానీ, ఆంధ్ర కానీ, తెలంగాణ కానీ ఈ రాష్ట్రాల వాళ్ళ ఎంట్రీ లేదు. ఎంట్రీ రావాలంటే ఏదో ఒక సిచ్చు పెట్టాలి, విద్వేషాలు రెచ్చగొట్టాలి. ఏదైనా ఒక పార్టీ ప్రభుత్వం అధికారంలో అంటే ప్రజా సమస్యల కోసం మాట్లాడాలి, ప్రజా సమస్యలు పరిష్కరించాలి. కానీ ఇటు కాకుండా మొత్తం విద్వేషాలు రెచ్చగొట్టడం మూలంగా విద్యాలయం మీద జరుగుతుంది. మామూలుగా కులం పేరుతోటి దాడులు, ఎస్సీలకు ఎస్టీలకి ఇవి రోజువారీ సమస్యలే. కానీ ఏ పాఠశాల అయితే మనం అనుకుంటాం, ఒక స్వేచ్ఛాయుత వాతావరణము, ఒక లౌకికవాదానికి కేంద్రంగా ఉండాల్సిన పాఠశాలలో దౌర్జన్యం పెరుగుతున్నాయి. మనకు రోహిత్ వేముల నుంచి మొదలుకుంటే ఇవాళ నరేంద్ర నాయక్ వరకు ఇవాళ విద్యార్థులపైన, టీచర్లపైన, ప్రొఫెసర్లపైన ఇవాళ దాడులు దౌర్జన్యాలు పెరిగిపోతున్న కారణం ఇది. మనం దాదాపు గతంలో మెదక్లోనే ఒక ఇన్సిడెంట్ జరిగింది. డప్పు కొట్టలేదని ఒక ఫ్యామిలీనే వెలివేశారు. అంటే ఏం జరుగుతుంది అంటే దళితుల మీద ఈ మధ్య కక్ష సాధింపు చర్యలు ఎక్కువ అవుతున్నాయి. ఎందుకు సమాజంలో ఎందుకు మార్పు రావడం అంటే సమాజం చాలా డెవలప్ అయింది, దళితులు కూడా జాబులు చేస్తున్నారు, బిజినెస్ అన్ని రంగాల ముందున్న ఎందుకు సమాజంలో దళితులపై ఇంకా వివక్ష కొనసాగుతుంది? ఒకటి మనందరం అర్థం చేసుకోవాల్సింది, ఈ సమాజం కుల సమాజం, ఇది భారతదేశము కుల సమాజం. ఇక్కడ ఎస్సీలు ఎస్టీలు ఎంత పెద్ద స్థాయికి పోయినా, మనకి ఇంతకుముందు ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు చచ్చిపోయారు, ఎంత పెద్ద స్థాయికి పోయినా నన్ను కులంగా మాత్రమే చూస్తారు. నా హోదాను చూడరు, నా డబ్బును చూడరు, నా పలుకుబడిని చూడరు. నేను ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా నన్ను చూసేది ఓ లంబనోడో, మాలనో, మాదిగోడో ఇట్నే సంబోధిస్తారు తప్ప ఒక గౌరవమైన ప్రథమ ఎవరికి ఉంది? గౌరవమైన ఇక్కడ వెలుమోళ్ళకు, ఇక్కడ బాపునోళ్ళకు పంతులు గారు అంటారు, లేదు మంత్రి గారు అంటారు. అదే దళితుడు మంత్రి అయితే పేరు పెట్టి పిలుస్తారు, పేరు పెట్టి పిలిచి సంబోధిస్తారు. అంటే ఈ కుల వ్యవస్థ నిర్మూలనంత కానంత వరకు ఇటువంటి దాడులు దౌర్జన్యం జరుగుతాయి. కానీ రెండోది ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా ఉంది. గత కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నారు, ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం, రవీంద్ర రెడ్డి ప్రభుత్వం కూడా ఒక నిర్లక్ష్య వైఖరి ఇవాళ కొనసాగుతున్న పరిస్థితి ఉండడం మూలంగానే రెండోది సెక్షన్ 41 సిఆర్పి ఒకటి సుప్రీంకోర్టు తీసుకొచ్చింది. దాని మూలంగా ఇవాళ ఎవరైతే ఇంత గతంలో అట్రాసిటీ కేసు అయితే మహబూబ్నగర్ కుదురు జైలు అని ఒక ఉంటుండే, కానీ ఇవాళ అట్రాసిటీ కేసు జరిగితే పోలీసు అయినే స్టేషన్ బెయిల్ ఇస్తున్నాడు 41 సిఆర్పితో. దాంతో ఇవాళ విచ్చలవిడిగా మామూలుగానే గతంలో దొంగతనం ఎట్ట చేసినామో, దోపిడీ ఎట్ట చేసిర్రో, దాడులు ఎట్ట చేసిర్రో, ఇవాళ సహజంగానే ఎస్సీ ఎస్టీ మీద కులం పేరుతోటి దూషిస్తూ, దాడులు చేస్తూ, దౌర్జన్యం చేస్తూ ఒక మామూలుగా అయిపోయిన పరిస్థితి. అంటే నేరస్తులకు శిక్ష పడాలి, నేరాక్షులకు శిక్ష పడితే ఇంకో నేరస్తులు భయపడతాడు. కానీ వాళ్ళు ఎస్సీ ఎస్టీ ఈ తెలంగాణలో ఇప్పటికి 23,000 కేసులు నమోదైనాయి గత 2014 నుంచి ఇప్పుడు చూస్తే. ఎటు పోతుంది తెలంగాణ? గత 10 ఏళ్ళుగా తెలంగాణ కోసం ఎందుకు కొట్లాడినాం? తెలంగాణ అయితే మా బతుకు మారుతుంది, లేదా అంబేద్కర్ గారు చెప్పినట్టు చిన్న రాష్ట్రాల్లో మాకు ఒక న్యాయం జరుగుతుంది. ఇక న్యాయం కాదు కదా, ఇవాళ ఇంజస్టిస్ జరుగుతూ ఉన్నది. చిన్న రాష్ట్రం వచ్చిన తర్వాత ఇంజస్టిస్ జరుగుతున్నది. పదవులో లేదు, మంత్రులుగా మొన్నటిదాకా మంత్రి లేడు, విద్యాశాఖ మంత్రి లేడు, దళిత అభివృద్ధి శాఖ 18 తర్వాత దళిత అభివృద్ధి శాఖకి ప్రభుత్వము మంత్రి ఇచ్చిండ్రు. అంటే మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం, ఎస్సీ ఎస్టీ చట్టం ప్రకారము ముఖ్యమంత్రి గారు ప్రతి 6 నెలలకు ఒకసారి ఒక హై లెవెల్ మీటింగ్ జరపాలి. ఇప్పటి వరకు ఒక మీటింగ్ జరపలేదు, కేసీఆర్ జరపలేదు. అదే బాటలో ఇవాళ రేవంత్ రెడ్డి గారు జరుపుతున్నారు. ఆ పాత్ర ఇవాళ ఎస్సీ ఎస్టీ కమిషన్ తీసుకుంది. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారు మొత్తం కమిషన్ అంతా రాష్ట్రం అంతా తిరిగి ఎక్కడ దాడి జరిగితే, తుక్కుగూడలో హెడ్ మాస్టర్ మీద దాడి జరిగితే అక్కడ పోయి ఎస్సీ ఎస్టీ కమిషన్ పోయి మాట్లాడి అక్కడ పోలీసు అధికారులకు ఆదేశించింది నిందితులను అరెస్ట్ చర్య తీసుకోమని చెప్పి. అంటే కమిషన్ ఒక తన రాజ్యాంగ విధి చేస్తుంది, కానీ ప్రభుత్వం తన రాజ్యాంగ బాధ్యతను ఇవాళ నెరవేర్చకపోవడం మూలంగా, పోలీసులు కలెక్టర్లు ఆ బాధ్యత నెరవేర్చకపోవడం ఇవాళ ఎస్సీ ఎస్టీ మీద రోజు రోజుకు దాడి పెరుగుతూ ఉన్నాయి. మేము ప్రభుత్వం ఒకటే అప్పీల్ చేస్తూ ఉన్నాం, ప్రభుత్వము నీ డ్యూటీ నువ్వు చెయ్యి, మా మీద దాడి చేస్తే వాడిని కాపాడకుండా వాడిని అరెస్ట్ చేసి జైలుకు పంపు, ఇంకోటి దాడి చేయకుండా ఉంటాడు. రెండో చట్ట ప్రకారం మాకు రిలీఫ్ కావాలి, నష్టపరిహారం కావాలి. ఇవన్నీ ఏమి కూడా ఈ ప్రభుత్వం ఇవన్నీ పరిస్థితి కొనసాగుతుంది. సమాజంలో కుల నిర్మూలన జరుగుతుందా? కుల నిర్మూలన జరగాలని బాబాసాహెబ్ కోరాడు. బాబాసాహెబ్ ఏం కోరంటే ఈ దేశంలో సామాజిక మార్పు జరగాలని చెప్పిండు. మేము కొంచెం వెనక్కి పోతే ఈ దేశంలో నిన్నగాక మన పెద్ద వివాదాలు నడుస్తున్నాయి కదా, మేమేమంటున్నామంటే మాకు
మంచం పొత్తు కావాలి, కంచం పొత్తు కావాలి అంటున్నాం. ఇది పెద్ద వివాదమైంది దేశంలో. మంచం పొత్తు కంచం పొత్తు అంటే ఏంటిది? మేము అందరం కలిసి భోజనం తినాలి, మేము ఇతర కులాలు స్త్రీలు పురుషులు కులాంతర వివాహాలు చేసుకొని కలిసిమెలిసి జీవించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇది నేరమవుతుంది సమాజంలో. అంటే కుల నిర్మూలన జరగాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రెండే చెప్పాడు, కులాంతర వివాహాలు జరగాలని చెప్పాడు. కులాంతర వివాహాలు జరగకుండా జరిగితే దాడులు చేస్తున్నారు. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోవడం పాపం. ఇవాళ మాల బంటి సూర్యాపేటలో ఆయన ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాడు. చేసుకుంటే మాల బంటిని చంపారు. మన ప్రణయ్ని మిర్యాలగూడలో ప్రణయ్ని చంపారు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే. బాబాసాహెబ్ ఏం చెప్పాడు? పాపం కులాంతర వివాహాలు చేసుకోమని చెప్పాడు. ఆయన పిలుపుని అందుకుంటే మాకు వచ్చేటి ఇవాళ దాడులు దౌర్జన్యాలు జరుగుతున్న పరిస్థితి ఉంది. కానీ ప్రభుత్వము చట్ట ప్రకారము ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి, వాళ్ళని కాపాడాలి, వాళ్ళని రక్షించాలి. కాపాడట్లేదు. చివరికి ప్రణయ్ని కోర్టు కాపాడింది. అక్కడ జిల్లా కోర్టు తీర్పిచ్చింది, నిందితులందరినీ ఉరిశిక్ష పెట్టాలి, జైలుకు పంపు అని చెప్పి. అంటే చట్టం పనిచేస్తుంది. బాబాసాహెబ్ అందించిన చట్టం పనిచేస్తుంది, రాజ్యాంగం పనిచేస్తుంది. కానీ బాబాసాహెబ్ అందించిన చట్టం రాజ్యాంగంతో అధికారులకు వచ్చిన ప్రభుత్వం ఆ పని చేయట్లేదు, రక్షణ కల్పించట్లేదు, బాధితులకు రక్షణ కల్పించట్లేదు. మూలంగా ఇటువంటి అన్యాయాలు దౌర్జన్యాలు ఇవాళ పెరిగిపోతున్న సందర్భం మనకు కనిపిస్తుంది. దళితుల భద్రతకై ఏమైనా కఠినమైన చట్టాలు రావాలంటారా? అంటే ఒకటి ఆల్రెడీ కొత్తగా చట్టం అక్కర్లేదు. ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం చాలా పవర్ఫుల్ చట్టం. ఎస్సీలను ఎస్టీలను కులం పేరుతోటి తిడితే, దాడి చేస్తే, దౌర్జన్యం చేస్తే ఆ చట్టాన్ని ఉపయోగించాలి. ఆ చట్టాన్ని కోరలేకుండా బీజేపీ చేసింది. సుప్రీంకోర్టు చెప్పింది. అంటే 41 సిఆర్పి పేరుతోటి నిందితులకు బెయిల్ ఇస్తున్న పరిస్థితి కొనసాగుతుంది. నిందితులకు బెయిల్ ఇవ్వకుండా ఎస్సీ ఎస్టీ చట్టాన్ని కరెక్ట్గా అమలు పరిస్తే, సంక్షేమ పథకాలు కనుక కరెక్ట్గా అమలు పరిస్తే, భారత రాజ్యాంగాన్ని అమలు పరిస్తే అసలు ఎస్సీ ఎస్టీ మీద దాడులు దౌర్జన్యం జరిగే పరిస్థితి లేదు. ఇప్పటికి చాలామంది ప్రతిఘటిస్తూ ఉన్నారు. చాలా చోట్ల ఎస్సీ ఎస్టీ మీద దాడి జరిగితే తిరిగి కొట్టే పరిస్థితి కూడా చాలా సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. కానీ అవి ఎక్కువ ప్రచారంలోకి రావు. తన్నుతున్న కేసులు ఎక్కువ ప్రచారంకి వస్తాయి. ఎందుకంటే జరిగితే కేసులు పెడతారు, ఇవన్నీ చేస్తారని చెప్పాడు. ప్రతిఘటన ఇవాళ మేము సదస్సులో కూడా చైర్మన్ గారు చెప్పారు, ఈ దాడులు మనం ప్రతిఘటించాలని చెప్పారు. ఒక రాజ్యాంగబద్ధ కమిషన్ చైర్మన్ చెప్పాడు, ఈ దాడులు మనం ప్రతిఘటించాలి, అంబేద్కర్ బాటలో మనం ప్రశ్నించాలని చెప్పాడు. మేము ఇవాళ అదే పని తెలంగాణ సమాజాన్ని చెప్తా ఉన్నాం. మేము దాడులను ప్రతిఘటించండి, దాడులు చేసే వాళ్ళు కూడా మేము తోటి మనుషులం. మీరు ఎట్లయితే అమ్మ పుట్టారో మేము కూడా అమ్మకే పుట్టాం కదా. మమ్మల్ని ఎందుకు కులం పేరుతో మతం పేరుతో దాడులు దౌర్జన్యం చేస్తారు? ఒక మామూలు ప్రజలపై జరగట్లేదు. వెనకడ భూమి కోసం కూడా జరుగుతుంది. ఇవాళ స్కూల్లో జరుగుతుంది గొడవ. స్కూల్లో జై శ్రీరామ్ నినాదం చేస్తున్నారు. ఒక పక్కన బంధు ప్లాన్ తోటి వాళ్ళ మనవాదం చేస్తున్నారు. ఇటువంటి దాడులు దౌర్జన్యాలు అరికట్టమని చెప్పి మేము కోరుతా ఉన్నాం ప్రభుత్వాన్ని.